ఏ విధంగా చూడొచ్చు అంటారు రవికిరణ్ గారు? రవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి సొంత టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. యాక్చువల్లీ ఇవాళ సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ గారు ఒక ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు. అవును. అదేంటంటే నిరాశ్రయులకి, పట్టణ ప్రాంతాల నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది, అవును. దాని మీద దృష్టి సారించాలని చెప్పి వేశారు. యాక్చువల్గా మనం రవి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నాయి. అవును. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్, అవును. దీన్ దయాల్ అంత్యోదయ అవును. యోజన పథకంలో భాగంగా నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని పథకం ఉంది. అవును. ఆ పథకంలో భాగంగా ప్రతి సిటీలోనూ షెల్టర్స్ నిర్మాణం చేస్తారు. ఆ షెల్టర్స్ లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తారు, భోజనం ఏర్పాటు చేస్తారు, వాళ్ళ కౌన్సిలింగ్ టీం ఉంటుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఒకవేళ కుటుంబాలతో విభేదించి పారిపోయి వస్తే మళ్ళీ వాళ్ళ కుటుంబంతో కలిపే విధంగాను, లేకపోతే వాళ్ళకి ఏమన్నా పని కల్పించే విధంగాను. కాకినాడ, నేనుంటున్న కాకినాడలో కూడా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, అలాగే ప్రతి సిటీస్ లోనే ఉన్నాయి, అవును. అమలు చేస్తున్నాయి. అవసరమైతే దాన్ని బడ్జెట్ పెట్టుకుంటారు, పెంచుకుంటారు. అలాగే ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉంది. అవును. 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.5 ఇస్తుంది. అలాగే భూమి కూడా సెంటున్నర 3 సెంట్లు. ఇప్పుడు మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సెంటున్నర ఏమో పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తామని అలాగే ఉచితంగా ఇస్తున్నారు. అవును. భూమి ఉచితంగా ఇస్తే నిర్మాణాలకు ఇస్తున్నారు, ఇల్లు కట్టుకోమంటున్నారు, అలాగే ఉచిత ఇసుక కూడా ఇస్తున్నారు. సో ఈ రకంగా జరుగుతున్నాయి. అవును. సో ఆ ప్రయోజన వ్యాజ్యం ఏ ఉద్దేశాలతో చేశారో నాకైతే తెలియదు. అవును. అయితే జస్టిస్ వారు, న్యాయమూర్తి వారు చేసినటువంటి జస్టిస్ జార్జ్ అండ్ దెన్ జస్టిస్ గవాయ్ 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 గారు, బిఆర్ గవాయ్ వారు కొన్ని పాసింగ్ బై రిమార్క్స్ చేసినట్టున్నారు. అంటే ఆ కేసుకు సంబంధం లేదు, బట్ ఇది కొత్త విషయం కాదు. వారి సీనియర్ న్యాయమూర్తులు, వారికి కూడా తెలియదేం కాదు. ఒక దశాబ్ద పైచులుగా రవి గారు దేశంలో ఈ చర్చ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను జరుగుతా ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాల రూపంలో. ఇటీవల నాకు గుర్తుండి 2022లో కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు కూడా దీని మీద విస్తృతమైన చర్చ జరిగింది. ఇది అప్పుడు ఉపాధ్యాయ అని ఒక ఆయన రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ వేస్తే దాని మీద ఏంటి, ఆయన పిటిషన్ ఏంటి, ఇలా రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నాయి, దీన్ని ఈ రాజకీయ పార్టీల్ని, అలా హామీ ఇచ్చే పార్టీల్ని రద్దు చేయండి, వారి యొక్క గుర్తింపునే రద్దు చేయండి అని చెప్పి వేశారు పిటిషన్ వేస్తే ఆ రోజు ఎన్వి రమణ గారు విచారణ చేసి దానికి 3 సభ్యుల ధర్మాసనం, ఎన్వి రమణ గారు, మహేశ్వరి గారు, ఇంకోరు ఎవరు ఉన్నారు, ముగ్గురు కలిసి ధర్మాసనం విచారణ చేసి అవును ఉచితం వేరు, సంక్షేమ పథకాలు. అంటే ఈ చర్చ ఎప్పుడు ఉంది సార్, సంక్షేమం ఏది, సంక్షేమ పథకం ఏది, ఉచితం ఏది. సంక్షేమం, కేంద్ర ప్రభుత్వం కూడా సంక్షేమం చేస్తున్నారు. ఏ రకంగా 5 లక్షల రూపాయల వైద్యం ఉచితంగా దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ఉచితంగా అందిస్తున్నారు. అలాగే రేషన్ 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నారు. అలాగే బాత్రూమ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అందిస్తున్నారు. అలాగే పిఎం కిసాన్ తో రైతులకు 12 కోట్ల రైతులకు వారి ఖాతాలో 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. అదే కాకుండా రైతులకి 2 లక్షల కోట్ల రూపాయల వరకు సబ్సిడీలు, ఫెర్టిలైజర్స్, డిఏపి మీద సబ్సిడీలు అందిస్తున్నారు. ఇలాగా అనేక పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నారు. అయితే వాస్తవం ఏంటంటే ఇది ఒక స్థాయి దాటిపోయింది ఇప్పుడు. అప్పుడు ఆ రోజు 2022 అప్పుడు చర్చ కూడా అదే జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది దీని వల్ల ఈ ఉచితాలు ఒక స్థాయి దాటిపోవటం వల్ల ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్రప్సీ, ఇప్పుడు కేరళ ఉంది సార్, బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్ అత్యంత దారుణమైన, వాళ్ళు ఉచితాలు ఏంటి, రోజుకి నెలకి 3,000 రూపాయలు ఖాతాలో వేస్తామని, మహిళల ఖాతాలో వేస్తామని చెప్పి రకరకాల ఉచితాలు ఆమ్ ఆద్మీ పార్టీ అయితే వాళ్ళు అనౌన్స్ చేసి అధికారంలోకి రావడం ఇప్పుడు వరకు 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క పైసా వేయలేదు. అసలే ఆ రాష్ట్రంలో అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉంది. అలాగే అనేకమైన రాష్ట్రాలు, బాగున్న రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఊబిల్లో కూరుకుపోయి ఈ ఉచితాల యావతో ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయటం, ప్రజలు మభ్యపెట్టేయటం, నేను ఆ ఫ్రీ ఈ ఫ్రీ అంటాం, దానివల్ల రాష్ట్రం కుదేలైపోతుంది. దేశం పరిస్థితి కొంచెం బాగానే ఉన్నా రాష్ట్రం కుదేలైపోతుంది. సో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొండపోతుంది. ఇదే ఇప్పుడు ఏముంది సార్, నా డబ్బు కాదు మీ డబ్బు కాదు, వాడు 10 రూపాయలు ఇస్తారంటే నేను 20 రూపాయలు ఇస్తాను, నాదేం పోయింది, మీరు 10 రూపాయలు బేలం పడతారు, అధికారంలోకి రావటం నేను 20 అంటారు. అధికారంలోకి రావటం ముఖ్యం చేస్తే దేశం ఆర్థిక సంక్షోభంకి వెళ్ళిపోతుంది కదా. దీన్ని ఎక్కడో చోట కట్టడి వెయ్యాలి అన్నది ఒక దశాబ్ద కాలంగా చర్చ జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే కిరణ్ గారు, రవికిరణ్ గారు, ఆర్థిక పరిస్థితి బాగోపోతే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోతే కేంద్రం ఆదుకోవాలా, అది కేంద్రం పరిస్థితి ప్రపంచ బ్యాంకు ఆదుకోవాలా, ఇట్లా రకరకాలు జరుగుతూనే ఉంటాయి. అంటే ముఖ్యంగా ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే
ఎక్కువగా ఈ ఇబ్బడి ముబ్బడిగా మొన్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు ఉచిత ప్రయాణం మహిళలకు కల్పిస్తూ ఉంది. దాదాపు 2,100 రూపాయలేమో మహిళలకి ఇస్తూ ఉంది. కానీ అక్కడ ఎందుకు ఆస్వాదించలేదు ప్రజలు? ఉచితాలు అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతీయ పార్టీలు అమలు చేస్తూ ఉంటాయి కానీ. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది మనం చూసాం సార్. అటు ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని ఫ్రీ అంది, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని ఫ్రీ 2,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పింది. ఇక మేము ఎందుకు ఉండాలి? మేము కూడా దూకాం రంగంలోకి. ఎప్పుడు లేదు మేము దూకి మేము కూడా అన్ని ఇస్తామని చెప్పాను భారతీయ జనతా పార్టీ కూడా. అయితే వాళ్ళు నమ్మింది, ప్రజలు నమ్మింది, బీజేపీ నమ్మారు. బీజేపీ అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఎప్పుడు లేనిది ఈసారి ఢిల్లీ ఎన్నికలు బీజేపీ కూడా ఎక్కువ ఉచితాలు ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను 2020 ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల్లో అక్కడ పాల్గొన్నాను, 15 రోజులు ప్రచారం చేశాను. అప్పుడు చూశాను ప్రజలు నాకు బస్ ఫ్రీ వస్తుంది కదా, నేను ఎందుకు వదులుకోవాలి, బీజేపీ వస్తే బస్ ఫ్రీ ఆపేస్తారు, నాకు బస్ ఫ్రీ కావాలి అన్నప్పుడు ప్రజలు నేను చూశాను. మరి అలా కోరుకుంటున్నప్పుడు మాదేం పడుతుంది? ఇప్పుడు దానివల్ల ఏంటంటే క్యాట్ రేస్ రవి గారు, వాళ్ళు ఓడిపోతాం, 1 లక్షలు ఓడిపోతాం, 2 లక్షలు ఓడిపోతాం, సరే వాళ్ళు చెప్తుంది కూడా మనం చెప్పేద్దాం కదా అని చెప్పేస్తాం. మరి ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారో చేయడం మరి చూడాలి. సో దీని ఎక్కడో చోట కట్టడి అయితే పడాలి, కట్టడి పడాలి. ఎవరో ఒకరు స్పందించాలి, ఒక సామాజికవేత్తలా, లేకపోతే న్యాయపరంగా, లేకపోతే సుప్రీంకోర్టులన, ఈ విధంగా ఎవరో ఒకరు అయితే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇబ్బడి ముబ్బడిగా ఉచితాలు అనేవి అంత మంచిది కాదనే సుప్రీంకోర్టు అభిప్రాయం.